వెల్కమ్ టు పిఎస్ విజిఆర్ న్యూస్. మీరు ఎక్కడైనా సరే తీసుకోండి. ఎందుకు లాగి ఇప్పుడు సంవత్సరానికి పైకి వేసి వెంకటగిరి మున్సిపాలిటీలో సర్వే నెంబరు 227/10లో 48 సెంట్ల భూమి ఉంది. ఇది దీర్ఘకాలికంగా అనేక కోర్టు కేసుల్లో ఉన్నది ఈ ల్యాండ్. దీనికి సంబంధించి ప్రభుత్వ భూమి అనేసి మరియు పట్టా భూమి అనేసి హైకోర్టులో ఈ కేసు నడిచింది. చివరికి హైకోర్టు వాదోపవాదాలు విన్న తర్వాత ఇది పిటిషనర్స్కి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారము ఒక గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెమో ఇష్యూ చేసింది. ఆ మెమో ఇష్యూని బట్టి మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఇది పూర్తిగా మన పట్టా ల్యాండ్. దీనికి సంబంధించిన పిటిషనర్స్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి ఆ పిటిషనర్స్ దీంట్లో ఎంజాయ్మెంట్ లెక్క వచ్చేసి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. దీనిపైన అనేక వార్తా కథనాలు, నెగిటివ్ వార్తా కథనాలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఫోన్ కాల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి సమగ్ర విచారణ చేసి దీని వెనకాల అల్టిమేట్గా ఏం జరిగిందనేసి చూసిన తర్వాత ఇవి జడ్జిమెంట్ అనేటివి మనం వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి తెలియజేయాలి. అలాగే మనకు దీనికి సంబంధించి ప్రజలకు కూడా ఈ విషయాన్ని చెప్పడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఈ 227/10 మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 48 సెంట్లు పూర్తిగా ప్రైవేట్ భూమి. ఇది పిటిషనర్స్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి వాళ్ళ అనుభవంలోనే వాళ్ళు పెట్టుకొని కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. సార్ గతంలో గవర్నమెంట్ బోర్డు నాటారు కదా సార్, అప్పుడు ప్రభుత్వ భూమి అన్నారు. ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ భూమి అనేసి కోర్టులో కేసు ఉంది. ప్రభుత్వ భూమిని వాళ్ళు నాటారు కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పిటిషనర్స్ దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరియు క్రయ విక్రయాలకు చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు దీన్ని పట్టా భూమిగా భావించి దీనిపైన ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్ ప్రకారము గవర్నమెంట్ మెమో ఇష్యూ చేసింది. ఆ మెమో ప్రకారము కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేశారు. ఇది పూర్తిగా ప్రైవేట్ భూమి.